నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తిరుమల దేవస్థానం ఈవో శ్యామలరావు తెలిపారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు అక్కడ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. పంచమి తీర్థం సందర్భంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లను సమీక్షించామని ఈవో తెలియజేశారు.
ఈ నెల 28వ తారీఖున ప్రారంభమవుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వాటి ఏర్పాట్లు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా 6వ తారీఖున పంచమి తీర్థంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో, విజిలెన్స్ వారితో, అలాగే మా టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యంగా 3 హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు. ఎందుకంటే ముందు రోజు రాత్రికే చాలామంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు, అలాగే తాగునీరు, అన్ని రకాల ఏర్పాట్లు, ఉదయం పూట టాయిలెట్స్ కానీ, ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారిని పొద్దున్న పూట వదలడం సమయానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే పడి వచ్చే ఏదైతే రూట్ ఉందో అది కూడా ఇప్పుడు చూడటం జరిగింది. అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా బ్యారికేడ్లు పెట్టాలి, ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడటం జరిగింది. సుమారుగా ఆ రోజు పంచమి తీర్థం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా 1500 మందిని సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా ఉపయోగించడం జరుగుతుంది.